దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని అనేకులకు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ అనేకులు క్రీస్తు యోధుగా ఆకర్షిస్తున్నారా, నడిపిస్తున్నారా, బలపరుస్తున్నారా? తప్పనిసరిగా అది చేద్దాం. అది దేవుడి చిత్తం. ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి లూకా శుభవార్త 1వ అధ్యాయము 42వ వచనం చదువుకుందాం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుగా నాకెలా ప్రార్థించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవులు వినపడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. ఈరోజు దేవుడి బిడ్డరా, మనకిస్తున్న దేవుడు బలమైన వాగ్దానం. నీవు ఆశీర్వదించబడిన దానవు, నీవు ఆశీర్వదించబడిన వాడవు. ఎందుకంటే నీకున్న సమస్తాన్ని దేవుడు దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను, నిన్ను గొప్ప చేయబోతున్నాను. దేవుడే వాగ్దానం ఇస్తుండగా బలం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం. ఆశీర్వాదాన్ని కలుగులుగా, దీవెనలు కలుగులుగా మనల్ని చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు జన్మించాడు. పశువుల తొట్టెలో ఆయన దేవుడై మనల్ని ఘనతను అందించాడు, ఘనతకు ఎక్కించాడు. ఆయన బీద స్థితిలో చెరిగించి ఆయన ఉండవలసిన స్థానంలో మనల్ని పెట్టి మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఎందుకున్నాడంటే మనల్ని ఆశీర్వదించబడడానికే, మనం దీవించబడడానికే. ఆయన మన పాపముల కొరకు రిక్తునిగా తను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందాడు. కనుకనే ఆయన సిలువ బలియాగంలో మనకు విలువ ఉంది, ఆశీర్వాదం ఉంది, ఘనత ఉంది. కాబట్టి దీవెనలన్నీ మనం పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు జన్మించడన్నది ఎంత సత్యమో, ఈరోజు నీవు నీకున్నవన్నీ సమస్తం దేవుడు దీవిస్తాడన్నది కూడా అంతే సత్యం. విశ్వసిద్దాం, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాగ్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాలు చూస్తూ ఉన్నారో ఈ వాగ్వచనాలు అన్ని వారి పట్ల రూఢీపరచయ్యా. ఎంతమంది ప్రభా ఈ ఆశీర్వాదాన్ని అరుగులుగా పిలువబడుతున్నారో వారందరూ ఆశీర్వదించబడిన జనాంగంగా లేవనెత్తండి. ఈరోజు బాడీస్ మ్యారేజ్ చేసిన వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ నామ మహిమార్థంగా ముందు కొనసాగించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, కామెంట్, షేర్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, ఎంతమందికి పంపగలరో అంతమందికి పంపిస్తూ ఈ క్రిస్మస్ సంతోషాన్ని అనేక చాటి చెప్తాం. రెండోదిగా ఉదయకాల ఆరాధనలు 4:30 నుంచి 5:30 వరకు జరుగుతూ ఉంటే మీరు అందరూ కలుసుకోండి. మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.